ఈ పట్టుదలోడు ఎప్పుడైనా రావచ్చు. రే రే తమ్ముడు, నేను రాజాన్ రా. రే తమ్ముడు లేరా, రంగరాజ్ సెల్ పంపించాడు నాతో. ఇందులో వకీల్ నెంబర్ ఉంది, ఫోన్ చేసి మాట్లాడరా. పట్టుకో, త్వరగా మాట్లాడరా. ఆ బట్టతలోడు వచ్చేస్తాడు. హలో హలో దేవకుమార్, నేను లాయర్ మాట్లాడుతున్నాను. పోలీసులు నిన్ను ఏమడిగారు? అసలు ఎవరు సార్ మీరు? నేను ఎందుకు సార్ మీతో మాట్లాడాలి? రే దేవా, నేను మీ అన్నయ్యరా, అన్నయ్యని మాట్లాడుతున్నాను రా. ఈయన మన వకీలోరే. ఆయన ఏమడిగినా భయపడకుండా నీకు తెలిసినంత చెప్పయ్యా. సార్ నాకెందుకు ఆ డీటెయిల్స్ అని అడిగారు సార్? ఆర్టీఐకి అప్లై చేసి నేను ఎవరైనా అడిగారు సార్. ఇంకేం డీటెయిల్స్ అడిగారు వాళ్ళు? ఆర్టీఐకి అప్లై చేసావు నువ్వు? సార్ ఆర్టీఐ అంటే ఏంటో కూడా నాకు తెలియదు సార్. నేను సోషియాలజీ డిపార్ట్మెంట్లో పిహెచ్డీ చేస్తున్నాను సార్. నా థీసిస్ని కంప్లీట్ చేయడానికి కొన్ని డీటెయిల్స్ అవసరం అయ్యాయి సార్. అన్వర్ అని ఒక లాయర్ని కలిశాను సార్. ఎవరా లాయరు? ఫోన్ నెంబర్ గుర్తుందా? లేదు సార్, ఆయన నెంబర్ నా ఫోన్లో ఉంది సార్. ఎక్కడ కలిసావు ఆయన్ని? కోర్టు దగ్గర సార్, సైదాపేట కోర్టు సార్. సైదాపేట కోర్ట? అవును సార్. సరే దేవా, అన్వర్ని ఎందుకు కలిసావు? ఏంటి అవతల కాలండి అయిపోవచ్చింది. హలో దేవకుమార్, నీ పిహెచ్డి గురించి కూడా చెప్పు. రే ఫోన్ ఎవరు చూసేస్తాను. హలో 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 దేవకుమార్, దేవకుమార్ ఏమైందయ్యా? దేవకుమార్ కట్ అయింది. హలో సార్, మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఫోన్ చేశాను సార్. మీ స్టేషన్ మ్యాటర్ పేపర్లో కూడా వచ్చింది కదా. లాడ్జ్లో నడుస్తున్న పోలీస్ స్టేషన్ అని ఆ న్యూస్ రాసిన సీనియర్ రిపోర్టర్కి మీ స్టేషన్ నుంచే టిప్ అందిందని తెలిసింది సార్. లాడ్జ్లో డ్యూటీ చేసిన వాళ్ళలోనే ఎవరో అయి ఉంటారు. చూసుకోండి సార్. సార్, ఈ మ్యాటర్ మన స్టేషన్ నుంచే లీక్ అయింది సార్. పారా డ్యూటీ చేసిన వాళ్ళు ఎవరు ఇది లీక్ చేశారు సార్. పారా డ్యూటీ రంగరాజు కూడా చేశాడు కదా, ఎక్కడ అతను? సార్ ఇంకా రాలేదు సార్. పోయి రాజాని తీసుకురా, పిలిపిస్తాను సార్. కార్తీక్, రాజాని అర్జెంట్గా రమ్మని చెప్పు. రాజా, రే రాజా. సార్ వస్తున్నాడు సార్. సార్ సార్ రాజా లేడు సార్, ఏంటో చెప్తే. ఏం లేదు, పోయి టీ చెప్పు. ఓకే సార్. సార్ అవును సార్, లాడ్జ్లో ఇతనే పారా డ్యూటీ చేశాడు సార్. యూనియన్ స్ట్రైక్ జరిగింది కదా సార్ 79లో. అది మొదలుపెట్టింది కూడా ఈ రంగరాజే సార్. సార్, కమ్యూనిస్టులతో ఇతనికి మంచి లింకులు ఉన్నాయి. పాత కమిషనర్ గారు ఇవన్నీ అనకాపల్లి రూరల్ స్టేషన్కి ట్రాన్స్ఫర్ చేశారు సార్. ఇప్పుడు కూడా పనిష్మెంట్ కింద ఇక్కడికి ట్రాన్స్ఫర్ ఇచ్చాడు సార్. ఇదంతా తెలిసే అతనికి ఈ డ్యూటీ వేసావా? సార్ ఆ రోజు మీరే కదా. సార్ అతనికి ఫుల్ డీటెయిల్స్ తెలుసు సార్. దేవకుమార్కి అతనే సార్ సపోర్ట్ చేస్తుంది. మనందరికీ ప్రాబ్లం అవుతుందేమో సార్. ఇప్పుడా చెప్పేది ఇదంతా? జోకర్ జోకర్ సబ్కే సబ్ జోకర్. అసలు ఏం పీక్తున్నారు మీ స్టేషన్లో కూర్చుని? నీ స్టేషన్లోనే ఒక ఇన్ఫార్మర్ ఉన్నాడు, అది కనిపెట్టడానికి ఇన్ని రోజులు కావాలా? అది కాదు సార్, ఇప్పుడే. బేవకూఫ్ బాత్ మత్ కర్. बाहर जा, बाहर जा रे. సార్, రంగరాజు యూనియన్ కోసం స్టార్ట్ చేసిన వాట్సాప్ గ్రూప్ సార్. ఇతను నా ఫ్రెండ్ రంగరాజు, D1 పోలీస్ స్టేషన్. అన్వర్ అని ఒక నోటరీ పబ్లిక్ ఉన్నాడు కదా, అతను కలవాలి. దేవకుమార్ ఆంధ్ర యూనివర్సిటీలో PhD స్కాలర్, తెలుసా మీకు? దేవకుమారా? అవును. చెప్పండి సార్, ఏదైనా ప్రాబ్లమా? ఏం లేదు, ఆ అబ్బాయి ఇప్పుడు పోలీస్ కస్టడీలో ఉన్నాడు. ఎందుకు సార్, ఏమైంది? పోలీసులు యాంటీ నేషనల్ యాక్టివిటీస్ కింద కేసు ఫైల్ చేశారు. ఆ అబ్బాయి ఏ ఇన్ఫర్మేషన్ కావాలని అప్లై చేశాడో చెప్పగలరా? ఇదే సార్ ఆ అబ్బాయి క్లెయిమ్ చేసింది. ఈ సర్టిఫికేట్ డీటెయిల్స్ అన్ని పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినవి. పని ఒత్తిడి వల్ల పోలీసులు ఎదుర్కొంటున్న మానసిక సమస్యల గురించి రీసెర్చ్ చేస్తున్నానని చెప్పాడు. ఈ ఇన్ఫర్మేషన్ కోసం RTI యాక్ట్ కింద రిక్వెస్ట్ పెట్టాం.
15 days అయింది. ఈ పాటికి ఆ డాక్యుమెంట్స్ అన్నీ వాళ్ళ ఇంటికి వచ్చేసి ఉంటాయి. ఏం సార్ ఏదైనా ప్రాబ్లమా? నన్ను ఏమైనా హెల్ప్ చేయమంటారా? నువ్వు ఇప్పటికే చాలా పెద్ద హెల్ప్ చేసావు. ఏదైనా అవసరం అయితే కాల్ చేస్తా. ఇది నేను తీసుకెళ్తాను. ఓకే సార్. బాయ్. థ్యాంక్ యూ. ఉంటా. థ్యాంక్స్. బాయ్ సార్. ఈ పేపర్స్ అన్ని స్టడీ చేసి ఆంధ్ర యూనివర్సిటీలో దేవ డీటెయిల్స్ ఏమైనా దొరుకుతాయేమో చూస్తాను. నువ్వు స్టేషన్కి వెళ్ళిపో. ఓకే, ఏదైనా అవసరం అయితే ఫోన్ చేయి. ఓకే బాయ్.